పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో లోకో పైలట్లది కీలక పాత్ర. కంటిపై కునుకు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కత్తిమీద సాములా విధులు నిర్వహిస్తుంటారు. రేయింబవళ్లు విధులు, అదనపు పని గంటలు, సెలవులు లేకుండా విధులు చేయాల్సి వస్తోందని లోకో పైలట్లు వాపోతున్నారు. తమ కష్టాలు తీర్చాలంటూ రైల్వే ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. రైల్వే శాఖలో లోకో పైలట్లు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల తరచూ కుటుంబాలతో సహా వారు రోడ్లెక్కుతున్నారు. స్టీరింగ్ పట్టాల్సిన లోకో పైలట్ల చేతులు ప్లకార్డులు పడుతున్నాయి. పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టించే లోకో పైలట్లు పోరాటాలతో పయనం సాగించాల్సి వస్తోంది. రైల్వే శాఖ అమలు చేస్తున్న నిబంధనలు తమ కుటుంబాల పాలిట శరాఘాతాలవుతున్నాయని, వీటిని ఉపసంహరించాలంటూ లోకో పైలట్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగుతున్నారు. కాపాడుకుంటాం మన హక్కులను. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ సమావేశ ఇంక్విలాబ్ వర్కర్స్ యూనిటీ. రైలు బయలుదేరిన సమయం నుంచి గమ్యం చేరే వరకు లోకో పైలట్లు సహా యావత్ రన్నింగ్ స్టాఫ్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రేయింబవళ్లు కంటిపై కునుకు లేకుండా పనిచేయాలి. ఫలితంగా తమకు సరైన విశ్రాంతి ఉండటం లేదంటున్నారు లోకో పైలట్లు. రైల్వే నిబంధనల ప్రకారం రన్నింగ్ స్టాఫ్ డ్యూటీ 10 గంటలకు మించకూడదు. కానీ తమకు ఏకంగా 14 నుంచి 20 గంటల పాటు నిరంతరంగా డ్యూటీలు వేస్తున్నారని చెబుతున్నారు. అధిక పని గంటల వల్ల అలసటకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఏ డాక్టర్ అయినా చెప్పేది, ఒక రాత్రి మీరు నిద్రపోకపోతే వారం రోజులు సరైన నిద్ర మీరు తీసుకుంటే గానీ దానికి కాంపన్సేషన్ దొరకదని చెప్పేసి అంటున్నారు. అటువంటిది మేము వరుసగా వారం రోజులు పడుకోవట్లేదు. అంటే ఎప్పుడైతే మేము వారం రోజులు వరుసగా పనిచేస్తున్నామో రాత్రి డ్యూటీలు, మా జీవితకాలం నుంచి 2 సంవత్సరాలు రైల్వేకి మేము దారాదత్తం చేస్తున్నాం. అయినప్పటికీ మీరు మా గురించి ఆలోచించకుండా వరుస రాత్రి డ్యూటీలు 6, 7, 5 అట్లా చేపిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే నైట్ డ్యూటీలు చేస్తామో మా యొక్క చురుకుదనం మందగించి ఈ పని చేయాల్సినప్పుడు కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. వరుసగా రాత్రి విధులు వేయవద్దని రైల్వే హైపవర్ కమిటీ ఆదేశాలున్నా ఉన్నతాధికారులు రోజుల తరబడి రాత్రి విధులు వేస్తున్నారని లోకో పైలట్లు చెబుతున్నారు. నిరంతరాయంగా 20 గంటల వరకు విధులు నిర్వహించాకే విశ్రాంతి సమయం కేటాయిస్తున్నారని, విశ్రాంతి గదుల్లో సదుపాయాలు దారుణంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 2 వారాల్లో కలిపి 104 గంటలు పని చేయాలి. కానీ మాకు గత 6 నెలల నుంచి మేమందరం ఒక్కొక్కరు 130 గంటలు 150 గంటల వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇలా అధిక పని భారం పడటం వల్ల ఎల్పీలు, లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు ఆరోగ్యం క్షీణించి చాలామంది సిక్కుల్లో ఉంటున్నారు. చాలామంది మెయిల్ డ్రైవర్లు అయితే వాలంటరీ రిటైర్మెంట్లు ఇచ్చారు. అవి కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. డిపార్ట్మెంట్ చేయకుండా వాళ్ళతోనే ఒత్తిడి పెంచి వాళ్ళ మీద వాళ్ళని ఎక్కువ పని చేయించుకోవాలని చూస్తున్నారు. ఎక్కువ పని చేయడం వల్ల అందరం ఆరోగ్యం క్షీణిస్తుంది. రన్నింగ్ రూముల్లోనే ఒకప్పుడు మనం ఫుడ్ తీసుకెళ్ళి వండించుకుని తినేవాళ్ళం. బట్ ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత క్వాలిటీ ఫుడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే దొరకడం లేదు. ఇది ఆఫీసర్లకు కూడా తెలుసు. ఆఫీసర్లు నెలకో 2 నెలలకో ఒకసారి వస్తున్నారు. ఆ వచ్చిన టైంలో మాత్రం మంచి ఫుడ్ వండుతారు. సో రన్నింగ్ రూముల్లోని ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఫుడ్ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. వరుస డ్యూటీలు వేస్తుండటంతో రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని, ఫలితంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోలేకపోతున్నట్లు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవులిచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని, ఫలితంగా మానసిక వేదనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో అనేక రైల్వే ప్రమాదాలు జరిగినాయి. ముఖ్యంగా రాత్రి డ్యూటీలు 4 రాత్రులు, 5 రాత్రులు, 6 రాత్రులు కూడా రైల్వే డ్రైవర్ పనిచేస్తున్నాడు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లో లోకో పైలట్లు తప్పిదం అని చెప్తున్నారు. అది తప్పిదం కాదు. రైల్వే చేస్తున్న తప్పిదం వల్ల లోకో పైలట్ తప్పు చేయాల్సి వస్తుంది. మమ్మల్ని జంతువుల మాదిరిగా 72 గంటల పాటు వేరే ప్రదేశాల్లో తిప్పి ఇంటికి తీసుకొస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చిన మళ్ళీ 16 గంటల్లో మళ్ళీ ఇంకో 3 రోజుల పాటు బయట ఉంచుతున్నారు. ఇవన్నీ కూడా ఒక మనిషి చేయాల్సిన పనులు కాదు. ఈ మనిషి చేయాల్సిన పనుల విధంగా మాకు ఇవ్వాల్సిన లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినవి కానీ, రీజనల్ లేబర్ కమిషన్ చెన్నై చెప్పినట్టు కానీ మాకు ఇవ్వాల్సిన న్యాయమైన హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఈ పోరాటం చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చుతోన్న తమ కష్టాలు తీర్చాలని లోకో పైలట్లు, రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది కోరుతున్నారు.